కృష్ణా జిల్లా నుంచి ఈరోజు దేవినేని అవినాష్ లుకౌట్ నోటీస్ ఇచ్చున్నారు. పేర్ని నాని మీద కేసులు పడ్డాయి. ఇంకొక వైపు చూసినట్లయితే బియ్యం మాఫియా కేసులో ఇక వంశీ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. మరోవైపు చూస్తే తలసల రఘురాంకి సంబంధించి కూడా మొన్న కేసులు పడ్డాయి. ఏదైతే మొన్న రెంటపాళ్ళ పర్యటనలో కావచ్చు. ఇలా కృష్ణా జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు అందరి మీద ఆల్మోస్ట్ ఏదో ఒక రూపంలో కేసులు ఉంటూనే వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కృష్ణా జిల్లాలో టీడీపీని టార్గెట్ చేయాలంటే దేవినేని ఉమా అనే వ్యక్తి వాళ్ళకు ముందు కనిపిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు దేవినేని ఉమా అసంతృప్తితో ఉన్నారు. అందుకనే వైఎస్ఆర్సీపీలోకి వస్తూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ ఒక స్ట్రాటజిక్ ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్నే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి, కమ్మ నేతలందరినీ కూడా చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతున్నారు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళని అనేసి. అంటే కమ్మోళ్ళ మీద ఈయనకి అమితమైన ప్రేమ ఉన్నట్టుగా ఒక స్ట్రాటజిక్గా ఒక ప్లే చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఏదైతే టీడీపీలో ఉన్న కమ్మ నేతలను కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తూ ఉన్నారు, లైక్ దేవినేని ఉమాలాగా.